జూన్ 21 యోగా డే చాలా బాగా జరిగింది నిన్న. ఉదయం 5:30 నుంచి పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరూ కూడా హాజరయ్యారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, కమిషనర్ అండ్ ఎమ్మెల్యే రావడం చాలా పెద్ద విషయం చెప్పుకోవచ్చు. టీచింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. బాగా జరిగింది. June 21 యోగా డే చాలా బాగా జరిగింది. వర్షం లెక్క చేయకుండా అందరూ పిల్లలు పెద్దలు అందరూ బాగా వచ్చి ఇంటర్నేషనల్ యోగా డే చాలా బాగా జరిగింది సార్. ఏంటంటే మీరు మాకు ఇంకా ఎంతూజియాజం గా ఇంకా బాగా చేయాలి, బెటర్ గా చేయాలి అండ్ ఏంటంటే దీని వల్ల ఇంకా మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా బాగుంది. అండ్ నేను నిన్న ఇంటికి వెళ్ళాక మీరు చెప్పిన టైప్ లోనే యోగా ప్రోటోకాల్ తో మా పాఠశాల కూడా నేను చేయించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ యోగా డే చాలా బాగా జరిగిందండి. ఎమ్మెల్యే గారు ఒకళ్ళే అనుకున్నాం, కానీ ఎంపీ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ రావడంతో మాకు చాలా బాగా హ్యాపీగా ఇక్కడే యోగా మొత్తం అయిపోయినట్టుగా అయిపోయింది. ఒక రోజే కాదండి యోగా డే అంటే, ప్రతిరోజు ఒక గంట తీసుకోవాలండి. మా సార్ కూడా చాలా బాగా చెప్తున్నారు యోగా. ఎవరికి ఇబ్బంది లేని విధంగా సెట్ చేసి అన్ని బాగా చేశారు యోగా డే. నిన్న ఇంటర్నేషనల్ యోగా డే చాలా బాగా అందరం సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా కూడా ఉంది. ఆ వర్షం వస్తున్నా కూడా ఎవరు వర్షం సైతం లెక్క చేయకుండా అందరం కూడా చాలా బాగా పార్టిసిపేషన్ చేశాము. అలాగే ఇక్కడ అందరూ కూడా మామిడి తోరణాలు కట్టడం అది మా లేడీస్ అది చాలా బాగా చేశారు. మా గురువు గారు శివ గారు చాలా కోఆర్డినేట్ చేసి యోగాసనాలని మాకు బాగా అర్థమయ్యేలాగా చెప్పి చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. యోగా డే ఒక పచ్చని చెట్ల మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కూర్చొని చేయడం చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినట్టు అనిపించింది. నాకు తెలిసి ఎక్కడా కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండదేమో. అలా అందరం కలిసి చిన్న పెద్ద మొత్తం అందరూ చాలా బాగా చేసాం. చాలా ఆనందంగా బాగా జరిగింది. ముఖ్యంగా లేడీస్ బాగా డ్రెస్ కూడా అది చాలా బాగుంది. శివ గారు కూడా బాగా మా సార్ శివ గారు కూడా చాలా బాగా చేయించారు. అందులో చాలా డిసిప్లిన్ గా పార్టిసిపేట్ చేశారు. మెయిన్ ఎమ్మెల్యే ఉంటే ఇంతమంది వస్తుందని ఎవరు అనుకోలేదు. దానివల్ల ఇంకా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. బాగా జరిగింది. శివ గారు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చాలా కాన్సెక్షన్ గా చేయడం జరిగింది మొత్తం. నిన్న ఎంపీ పురంధేశ్వరి గారు రావడం మాకు చాలా అదృష్టం అనిపించింది. స్మార్ట్ యోగా టీమ్ ఆధ్వర్యంలో శివగారి ఆధ్వర్యంలో నేచర్ యోగా అని చెప్పి నిన్న ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అది చాలా బాగా జరిగింది. అందరూ కూడా ఒక పద్ధతిగా క్రమశిక్షణ ఎంత వర్షం వస్తున్నా సరే చాలా ఓపికగా ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు మాట్లాడే అందరి ఆధ్వర్యంలో చాలా బాగా జరుపుకోవడం జరిగింది. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా ఎవరు లేచి వెళ్ళిపోవడం అటు ఇటు వెళ్ళిపోవడం లేకుండా ఒక పద్ధతిగా క్రమశిక్షణ గా బాగా జరిగింది. నిన్న యోగా డే చాలా బాగా జరిగింది. అందరూ కూడా చాలా బాగా సిన్సియర్ గా పార్టిసిపేట్ చేశారు. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా అందరూ బాగా చేశారు. నేషనల్ యోగా డే అతిరథ మహారాజులు విచ్చేశారు. మొత్తం ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ నుంచి కానీ ఇటు రాజకీయ పరంగా కానీ అందరూ విచ్చేసి మన యోగాంధ్ర పార్క్ ని చాలా గ్రాండ్ గా సక్సెస్ చేశారు. దీనిలో అతి ముఖ్యమైన పాత్ర లేడీస్ ది. లేడీస్ అందరూ కూడా ఫ్రంట్ రో లో అటు ఇటు ఉంది. మొత్తం లేడీస్ అంతా చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా చాలా డిసిప్లిన్ గా ఈ కార్యక్రమం వెళ్ళడానికి లేడీస్ సహకారం. అలాగే ఉదయాన్నే ఎక్కువ మంది వచ్చింది కూడా లేడీసే. 6 లోపు మొత్తం అంతా కూడా లేడీసే ఎక్కువ మంది వచ్చారు. 100 మందికి పైగా లేడీస్. అలాగే మొత్తం 300 మందితో ఇక్కడ మనకి కార్యక్రమం ఘనంగా జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ డైలీ క్లాసెస్ నడుస్తున్నాయి. ఈ క్లాసెస్ కి రోజు వస్తే పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. మార్నింగ్ 6:40 to 7:40, ఈవినింగ్ ఓన్లీ లేడీస్ కి 4:30 to 5:30 కూడా క్లాస్ ఉంది కాబట్టి క్లాస్ వినియోగించుకోండి. శోభ వాటిల్లడంలో మహిళల యొక్క పాత్ర అత్యద్భుతమైన యోగా కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళు ఇవాళ మన రాజమహేంద్ర వరకు పార్టీ పనిచేస్తారు. అతిథులు వెళ్ళిపోయినా కూడా ఎవరైతే మనకి గెస్ట్లుగా వచ్చారో వాళ్ళంతా వెళ్ళిపోయినా కూడా ఆద్యాంతం చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క యోగ సాధకుడికి కూడా ఈ పార్క్ నుండి మనం అంతా కూడా కట్టాలతో